auspicious beginning, a new milestone by Suntech Truzon Solar, which is basically contributing to the future, our society, our environment, and for our, as I mentioned, for our kids and grandkids. Suntech Solar is, along with Truzon, is taking new steps every few months in innovation, in coming with new products, coming with new outreach programs which are required for adoption of renewable energy, especially solar, in our country and in our state. As a country, the potential for rooftop solar is immense. We have only reached about 10 to 12% of the potential. So I congratulate Suresh and his team, and also Anil Garu, to be associated with this promotion exercise for a better future for our state and for our society and for our families, for our earth. Thank you. Relation with him, he treat me like a very a good friend. సో అభిబస్ ఆ తర్వాత ట్రూజన్ రెండు హ్యాండ్ ఆయనతో ఈ గ్యాప్లో అందులో ఆయన రాజమౌళి గారి సినిమా చేయడం కోసం 1.5 years నుంచి దీంట్లో ఉన్నారు. ఆ టైంలో ఆయనతో స్పెండ్ చేసే టైం దొరకడం కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. సో అండ్ గ్రేట్ టైం షూట్ టైంలో కూడా మహేష్ గారితో ఉంటే ఫన్ హ్యాపీయెస్ట్ సోల్. సో చాలా ఎంజాయ్ చేశాను యాక్ట్ చేసేటప్పుడు కూడా. అండ్ సురేష్ గారి గురించి చెప్పాలంటే ద సన్టెక్ ఎండి. సో ఆయన కూడా వెరీ క్రియేటివ్ పర్సన్, చాలా టాలెంటెడ్ పర్సన్. అందుకే ఈరోజు ఆ బ్రాండ్ కూడా ఇంత స్థాయిలో ఉంది, వాళ్ళ కంపెనీ కూడా. సో నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను వాళ్ళ ఎంటైర్ ట్రూజన్ సోలార్ టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ అలాగే అడ్వర్టైజ్మెంట్కి పనిచేసిన పిక్చర్ పర్ఫెక్ట్ టీమ్, అండ్ అలాగే నన్ను కన్సల్ట్ చేసినటువంటి సన్టెక్ టీమ్కి, అలాగే మహేష్ బాబు గారికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అండ్ మా నమ్రత గారికి, అందరికీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సంక్రాంతికి వస్తున్నాం, ఆల్రెడీ సాంగ్ రిలీజ్ చేసాం. సో గోదావరి గట్టు మీద రామశిలకవే అండ్ రమణ గోగుల గారు వాయిస్ అండ్ బీమ్స్ మ్యూజిక్ అండ్ మధుప్రియ ఆల్రెడీ సాంగ్ రిలీజ్ చేసాం. ఆల్మోస్ట్ 6-7 million అవుతుంది అండ్ చాలా బాగా వెళ్ళింది. ఈ మధ్య కాలంలో అందరూ చెప్పేది అండి అంత స్మూత్, అంత సూతింగ్ మెలోడీ, వింటుంటే మళ్ళీ వినాలనిపించడం. ద లిరిక్స్ భాస్కర్ భట్ల గారు అద్భుతంగా రాశారు. అండ్ నో డౌట్ వెంకటేష్ గారు నేను చేస్తున్న 3వ ఫిల్మ్ అండ్ F2 F3 తర్వాత, అండ్ మేమిద్దరం కలిసి ఒక డిఫరెంట్ జానర్లో ట్రై చేస్తున్నాం. సో హోప్ ఈ పొంగల్ కూడా, సో నాకు పొంగల్కి మంచి సెంటిమెంట్ ఉంది. సో F2 పెద్ద హిట్ అయింది, సరిలేరు పెద్ద హిట్ అయింది, అండ్ ఇది కూడా 3వ సంక్రాంతి. సో మంచి ఫ్యామిలీ ప్యాక్డ్ ఎంటర్టైన్. నాకు అంటే ఎవ్రీ ప్రెస్ మీట్ చూస్తున్నాం కదా, Q&A వెళ్తుంది కదా, సో దాని ఏమైనా బ్రేక్ చేద్దాం అండ్ ఇంట్రెస్టింగ్గా వాళ్ళు కూడా మనతో పాటు సరదాగా ఫన్ చేస్తూ ఇంటరాక్ట్ అయితే బాగుంటుందేమో అనిపించింది. అండ్ ఎవ్రీవన్ హ్యావ్ ఒక క్రియేటివ్ టింజ్ ఉంటుంది కాబట్టి సరదాగా స్టోరీ గెస్ట్ చేయమని చెప్పి అడిగాం, బట్ మేము ఊహించిన దానికంటే ఎక్కువ గెస్ట్ చేశారు అందరూ. అండ్ ఆల్రెడీ భగవంత్ కేసరి చేశాను కదండి. సో బాలకృష్ణ గారితో చాలా మంచి ఫిలిం, నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి, సినిమాకి అవార్డ్స్ వచ్చాయి. నా కెరీర్లో నేను నా బెస్ట్ వర్క్, వన్ ఆఫ్ ద మై బెస్ట్ వర్క్గా ఫీల్ అవుతాను భగవంత్ కేసరి. ఇట్స్ ఆల్వేస్ ఎ స్పెషల్ ఫిలిం. అండ్ బాలబాబు గారిని ఒక కొత్త యాంగిల్లో చూపించడం, అండ్ బనావో బేటీకో షేర్ అని ఒక లేడీ సెంట్రిక్గా కొద్దిగా ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా చెప్పడం జరిగింది. సో ఎప్పుడు ఛాన్స్ దొరికినా ఐ వుడ్ లైక్ టు ఎక్స్పెరిమెంట్ మై సెల్ఫ్. అది ఫస్ట్ నుంచి కూడా చేస్తూ వచ్చాను. రాజా ది గ్రేట్ కానీ ఒక విజువల్ ఇచ్చారు, అండ్ F2 కంప్లీట్ ఒక ఫ్యామిలీ పిక్చర్ చేయడం జరిగింది. అండ్ భగవంత్ కేసరి, సరిలేరు, మహేష్ గారితో కూడా ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్లో ఒక నేషన్ గురించి, అండ్ ఒక ఆర్మీలో ఒక సోల్జర్స్ మదర్స్కి ఉండే ఒక ఎమోషన్ చెప్పడం జరిగింది. సో ఎక్కడ ఛాన్స్ దొరికినా కూడా ఐ వుడ్ లైక్ టు టెల్ సంథింగ్. సో భగవంత్ కేసరి నుంచి కూడా కొద్దిగా ట్రాక్ మార్చి చేద్దాం, కొద్దిగా జోనర్స్ కూడా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో లైక్ వైజ్ సంక్రాంతికి వస్తున్నాం, మీరు డెఫినెట్గా ఆ చేంజ్ మీరు ఎంటర్టైన్మెంట్లో కూడా ఫీల్ అవుతుంది. అఫీషియల్గా వాళ్ళు చెప్పలేదు, సో నేను అంటే దాన్ని డిస్క్లోజ్ చేయదలుచుకోవట్లేదు. అండ్ యా, ఇఫ్ ఎట్ ఆల్ ఇట్స్ హ్యాపెనింగ్ అంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఒక విజయ్ గారు లాంటి ఒక సూపర్ స్టార్ తమిళ్లో సో భగవంత్ కేసరి చేస్తున్నారనేది కనుక నిజమైతే డెఫినెట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ దట్ ఫిలిం. అండ్ ఇంకా అంటే నాకు సో చిరంజీవి గారితో ఒక ఆపర్చునిటీ అనేది ఎప్పుడు వచ్చినా కూడా అది చేయాలనుకోవడం అనేది ఎవరికైనా ఏ డైరెక్టర్కైనా ఒక చిన్న ఫ్యాన్ మూమెంట్ లాగా అనిపిస్తుంది. సో నాకేంటంటే లైక్ నాకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, నాకు నేను చైల్డ్హుడ్లో చూసిన హీరోలు వాళ్ళందరూ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున, వీళ్ళందరితో పనిచేయడం అనేది నాకు ఒక నాస్టాలజిక్ ఫీల్గా ఉంటుంది. అబ్బాయి ఇక ఎప్పుడెప్పుడు చేద్దాం వెళ్తూనే ఉంటుంది. సో బాలకృష్ణ గారితో చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టాను. వెంకటేష్ గారితో ఆల్రెడీ ఒక 3rd ఫిలిం చేస్తున్నాను. అండ్ దట్టు చిరంజీవి గారితో ఆపర్చునిటీ అనేది ఇట్స్ లైక్ గోయింగ్ టు బి నాకు ఒక ఛాలెంజ్. అది డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్.